నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చెప్పారు. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మున్సిపల్ కార్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రజలను ఆరోగ్య సంరక్షణ పట్ల చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అంతకుముందు నిర్వహించిన స్పెషల్ క్యాంపులో భాగంగా సంపూర్ణ సురక్షా కేంద్రం, ట్రాన్స్జెండర్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యేక వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ప్రత్యేక వర్గాల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. పరిశుభ్రత, పోషక ఆహారం, నివారణాత్మక వైద్యంపై దృష్టి పెట్టడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని పేర్కొన్నారు. మామూలుగా ఇన్విటేషన్స్ జస్ట్ అందరికీ టెస్ట్ చేసి వాళ్ళు హెచ్ఐవి నెగిటివ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ 6 మంత్స్కి ఫాలోఅప్ చేయడానికి ఎస్ఎస్కే బాన్సువాడ నియోజకవర్గంలో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా గిరిమయ్య గుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని పోచారం ప్రారంభించారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న వ్యాపారవేత్త వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తార్కోల్ రోడ్డులోని గిరిమయ్య కాంప్లెక్స్ వద్ద అంబలి కేంద్రాన్ని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అంబలి కేంద్రం నాగులుగామ వెంకన్న తమ తండ్రి గిరిమయ్య జ్ఞాపకార్థం అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎండవేడి నుండి అంబలి రక్షణ కల్పిస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పారు. ప్రజలు ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కిట్ చేస్తూ నాగులగమ గిరిమయ్య గారి యొక్క పేరుతో వారి కుమారుడు నాగులగమ వెంకన్న గారు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో దారిన పోయేటువంటి వ్యక్తులకు కానీ, ఎవరన్నా ఆకలితో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కానీ, దారిన వెళ్ళేవారు ఎవరైనా సరే ఆ కులము, ఈ కులము, ఆ మతం, ఈ మతం అనేది లేదు. ఎవరికి వచ్చిన వారికి గ్లాసులో అంబలి నింపి వారికి ఇవ్వడం జరుగుతుంది. వల్ల శరీరం పటిష్టంగా అవుతుంది. ఎలాంటి రోగాలు రాకుండా మనకి అంబలి కాపాడుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ సేవకులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. పంతుల వారి గ్రామ సేవకులందరినీ యథావిధిగా పనుల్లో తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వెళ్లిన వారు వెంటనే వారి పెండింగ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా సుంకరి నిరుడు పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యథావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సేవకుల నుండి జీపీఓలుగా అటెండర్లుగా వెళ్లిన వారు వంతుల వారి గ్రామ సేవకులకు మాట్లాడుకున్న దాని ప్రకారం పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని చదువుకున్న వాళ్ళు బ్రతకాలని పెద్ద మనసుతో పనిని వదులుకొని ఉద్యోగ అవకాశం కల్పిస్తే చాలా మంది అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సేవకుల వంతుల వారి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 అంశాలు రాశాము. ఒకటి, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వంతుల వారి తాత ముత్తాతల నుండి వస్తున్న ఆచారాన్ని కాదని ఊరికి ఒకరిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ వారసత్వాన్ని త్యాగం చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 అంశాలు. ఒకటి, వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే గ్రామాల్లో చెరువులకు కానీ గ్రామంలో కానీ నీరేడు పని షుగర్ పని ఉన్నాయో వాళ్ళకు యథావిధిగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి కోరడం జరిగింది. రెండవది, ఈ జీపీఓలుగా విఆర్ఓలుగా ప్రమోషన్లో పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంతుల వారి వాళ్ళ ఫాలోలతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని 25 మండలాల నుంచి ఎంఆర్ఓల నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఎంతమంది ఉన్నారు వంతుల వారి ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఏం చేయవచ్చు ఎట్లా చేయవచ్చు అనేది చెప్పేసి చర్చించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ సమస్య మీద ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఒకవేళ ఈ పరిష్కారం కాకుంటే జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను ఇంకా ఉధృతం చేసి ఖచ్చితంగా ఈ 2 డిమాండ్లు సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పరిసర ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో పలువురు పేకాట రైళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రజల నివాస ప్రాంతాల మధ్య పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేట్ శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. 9 బైకులు, 2 సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు, 6,960 రూపాయల నగదు సీజ్ చేశారు. మరో 11 మంది పరారవగా మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 3 స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. కాగా ఆ 3లో ఆరిఫ్ అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. కుటుంబ సభ్యులు బాన్స్వాడ ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. పోలీసులు తనను కొట్టారని, మనస్తాపంతోనే గడ్డి మందు తాగానని ఆరిఫ్ చెప్తున్నాడు. అయితే పోలీసులపై అతను చేసే ఆరోపణలు అవాస్తవని, తాము ఆరిఫ్ ని కొట్టలేదని, ఇంటి గొడవల వల్లనే గడ్డి మందు త్రాగినట్లు పోలీసులు చెబుతున్నారు. జూలినల్లమ్మ పోయి కానీ నలభైతాడు దోస్తు ఆయన పొలం కాడికి పోయి ఇంటికాడ ఉన్నాను. అంతట్లోనే వీళ్ళకు ఆడ ఆటలాడుతుందని కూడా పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. వచ్చినాక తర్వాత వాళ్ళు మొత్తం రౌండ్ అప్ తిరిగిన తర్వాత నేను ఉన్న ఊర్లో ఆటాటనేమో నడుస్తుంది మన బస్ స్టాండ్లో దూరంగా ఊళ్ళకని పట్టుకోపోయి నన్ను ఇసలు పెట్టుకోవాడ బండి కాడ పైగా అంటే సరే సార్ అని సేపు వచ్చి ఫోన్ కూసుకున్నాడు, పైసలు కూసుకున్నాడు, కార్లో కూర్చున్నాడు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళీ ఇడ కొట్టు కారణం ఏంటి? ఇబ్రాహీంపేట్ శివార్లో ఫారెస్ట్లో పేకాడుతున్నారన్న సమాచారం వచ్చింది. దాంట్లో మా సిబ్బంది వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 14 మంది పేకాడుతూ ఉన్నారు. అందులో నుంచి మా సిబ్బందిని చూసి పారిపోవడం జరిగింది. దీంట్లో ఒక 3 వ్యక్తులు దొరకడం జరిగింది. ఇందులో 3 వ్యక్తుల వద్ద 6,900 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అట్లనే అక్కడ పేకాట స్థావరం దగ్గరనే పార్క్ చేసి ఉన్న బైకులు 9 బైకులు, 4 సెల్ ఫోన్లు, 2 సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈ 3ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం జామీన్పై వదిలేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. రైతులు కలిసికట్టుగా ఉంటేనే ప్రతి సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టం, అన్ని పంటలకు 500 బోనస్ తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని చోట్ల మినహా మిగతా ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు, దళారులకు పంట తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. వరితో పాటు మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. కనుక అవి వేయడం పోవాలి. మనకి ఎకరమే ఉంటుంది, ఎకరమే రికార్డ్ అయి ఉంటుంది. ఇంకా 10 మళ్ళీ 10 జొన్న కొనుగోలు 20 క్వింటాల వరకే మనకు ఇక్కడ పర్మిషన్ ఉంటుంది. కనుక అవి వేయడం పోవాలి. మనకి ఎకరమే ఉంటుంది, ఎకరమే రికార్డ్ అయి ఉంటుంది. ఇంకా 10 మళ్ళీ 10. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.